ఎప్పుడైతే హీరో 1, 2 అని 2 టిప్స్ పడ్డాయో అక్కడి నుంచి వీళ్ళందరూ రచ్చరచ్చ వేసుకోవాలి. 499 సౌండ్ ఏర్పడుతుంది అంతే. వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటాడు. ఫ్రెండ్స్, మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఫిషింగ్ అయితే బయలు వెళ్తున్నాం. ఇంకా అయితే తెల్లారలేదు, ఇంత చీకటిగానే ఉంది. టైం వచ్చేసాము 4:30 అవుతుంది. ఇంత చలిలో పోవటం చేపలకి ఒక సంవత్సరం తర్వాత అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే మన వీడియోస్ అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఇక నుంచి అయినా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనం చేసే పనికి మనం చేసే ఫిషింగ్కి రెండింటికి సెట్టింగ్ అవ్వట్లేదు అనమాట. ఎంత ఖాళీ చూసుకొని వెళ్ళినా కానీ మనము చేపలు పట్టే టయానికి వెళ్తున్నాం అనుకుంటున్నాం. ఆన్ చేసి తీస్తున్నాం, అవి మనం ఆన్ చేసినప్పుడు పడట్లేదు. తర్వాత ఏమో మనం ఆఫ్ చేసినప్పుడు మాత్రమే పడుతుంది. ఫోన్ ఒకటి వచ్చేసాము మనకి మొబైల్లో తీయటం కాబట్టి ఫోన్ అనేది ఛార్జింగ్ అయితే ఆగట్లేదు అనమాట. ఆగకపోవడం వల్ల అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఉంది అనమాట. దాని గురించి అయితే వీడియోస్ అయితే లేట్ అవుతుంది. ఇప్పటికీ కూడా ఈ ఫోన్కి బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం రాకపోయినా కానీ తీస్తున్నా. అవి వచ్చినంత మటుగానే వాళ్ళ అని తీసేద్దామని ఫిక్స్ అయ్యాయి అనమాట. మన లొకేషన్కి వెళ్ళడానికైతే మినిమం ఒక ½ అన్ అవర్ పట్టుద్ది. ఎందుకంటే ఈ చలిలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక 22 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ లోపల వస్తుంది. మనమైతే ఇప్పుడు ఇద్దరిని ఎక్కించుకొని అయితే వెళ్ళాలన్నమాట. మనతో పాటుకి ఇంకొక 2 వస్తారు. వాళ్ళు ఎవరో కూడా నీకు ఒకళ్ళు అయితే మీకు కన్ఫర్మ్గా అయితే తెలుసు ఎవరో అనేది. మన వీడియోస్లో చాలా వీడియోస్లో ఉన్నారన్నమాట. లొకేషన్కి అయితే రీచ్ అయినాం కానీ ఇంకా సూర్యబాబు అయితే ఇంకా బయటికి రాలా. వాటర్ అయితే పెరిగినట్టున్నాయి అయితే ఉన్నాయి. వాటర్ డ్యామ్ అయితే పొరులుతుంది. ఫిషింగ్ మరి ఏమవుతుందో, షికారీ బికారీ అవుతుందేమో లేకపోతే అవుతుందో తెలీదు. వచ్చేసింది మన వెహికల్. మనం వాడుతున్న రాడ్ అయితే ఇప్పుడు గోకాస్ట్ రాడ్ అనమాట. చీకట్లో చూపించడం అయితే జరుగుతుంది. గోకాస్ట్ ఇది వచ్చేసి 8 అడుగుల రాడ్ అనమాట. ఈ రాడ్ తీసుకుంది అయితే మనం సంగారెడ్డిగూడెం ఆర్కే ఫిషింగ్ స్టోర్ దగ్గర అనమాట. అన్న నెంబర్ అయితే ఈ నెంబర్ అనేది డిస్ప్లే మీద అయితే యాడ్ చేస్తాను అనమాట. దాని కంపల్సరీగా అయితే క్యాటలాగ్ నెంబర్ ఇస్తే మీరు మీకేమైనా ఐటమ్స్ కావాలంటే మాత్రం అన్నీ అయితే తీసుకోవచ్చు. అన్న ఏంటంటే అసలు చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే ఉండనమాట. ఎట్లా రీజనబుల్గా అంటే నేను చాలా స్టోర్ నుంచి తెప్పించా కానీ రాడ్స్ అనేది ఎప్పుడు కూడా డెలివరీ ఛార్జ్ ఇప్పుడు 200 వేస్తారు, 300 వేస్తారు. ఏమన్నా అమౌంట్ మిగిలితే మాత్రం మన రిటర్న్ అయితే ఎవరు అయితే వేయలేదన్నమాట. ఫస్ట్ టైం మనకి ఆర్కే అన్న అయితే రిటర్న్ అయితే అమౌంట్ అయితే చేయడం అయితే జరిగింది. మీ కొరియర్ ఛార్జ్ వచ్చేసి ఎంత అయిందన్న అని చెప్పేసి మనకు రిటర్న్ అమౌంట్ అయితే వేసాడు అనమాట. కింద కట్టింది ఒకటి గురు, కింద కూడా కట్టు. గోకాస్ట్ మనోడిది అయితే అడ్వాన్స్ అయితే రాడ్ అయితే ఇరిగిపోయింది. ఇదిగోండి, ఇది వచ్చేసేమో
ఆల్ట్రేషన్ రాడ్ అనమాట. ఇప్పుడు అడ్వాన్స్ 8 అడుగుల రాడ్ అనమాట ఇది. ఇక్కడైతే లోపలైతే చిన్న ఐటమ్స్ అయితే వేసి దాన్ని చేయడం అయితే జరిగింది. అడ్వాన్స్ కొడుతున్న రీల్ వచ్చేసేమో లుకానా ప్రెడేటరు, ఇది వచ్చేసేమో డైవా క్యాంటమ్ క్యాట్ ఫిష్ అనమాట. ఇది డైవా క్యాట్ ఫిష్. ఇది వచ్చేసాము సీజరు కంపెనీ 1400 కాస్ట్ అనమాట దాని రేటు. ఈ గుండి గో కాస్ట్ ఇది నేను పగలో రివ్యూ చేద్దాం అనుకున్నా, కాకపోతే నైట్ టైం అనుకోకుండా రివ్యూ అయితే జరుగుతుంది చలిలో. ఇప్పుడు మనం దీనికి వాడుతున్న రీల్ వచ్చేసాం సీజర్ మెగా కోడ్ అనమాట. ఇది 8 అడుగుల రాడ్. ఇది లైటింగ్ అయితే మెరుస్తున్నట్టుంది, గ్లాస్ టైప్. దీని అమౌంట్ అయితే ఇద్దరే సగం అయితే ఉంది అనమాట. సగం మనీ, ఇంకో సగం వచ్చేసి వేరే వాళ్ళవి. అంటే 2-in-1 కింద తిరుగుద్ది అనమాట. ఇది వచ్చేసి ఇది మన డిడ్లీ హంట్ ఉంది కదా, 24 టన్స్ గ్రాఫిట్. ఇది కూడా అంతే అనమాట, 24 టన్స్ గ్రాఫిట్స్. ఇదిగోండి ఇక్కడ 24 అని మెన్షన్ చేస్తుంది, కాకపోతే లైటింగ్ వల్ల కనపడట్లేదు. దీని డ్యాక్ క్యాప్స్ వచ్చేసేమో 16 kgs. ఓకే, సెటప్ చేసేద్దాం. అయితే ఇక్కడ దింపేసి అయితే ఇద్దరైతే వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు ఒక్కడనే అనమాట ఈ ప్లేస్కి. ఇంకా తెల్లారలా. ఓకే, ఆల్ ద బెస్ట్. వాళ్ళైతే వేరే లొకేషన్కి, మనమైతే ఈ లొకేషన్. మనం రాడ్ అయితే సెటప్ చేసి మనకి దాటిచ్చిన తర్వాత వీడియో అయితే మీకు కంటిన్యూగా చేపలు పడేది అయితే చూపిస్తాను అనమాట. ఇప్పటికే లెంత్ అయితే అయిపోతుంది వీడియోస్, ఎందుకంటే మన వీడియోస్ అసలు పెట్టబడడం తక్కువ. అందులో మన లెంత్ తీసి మనకు అసలే చూడరు ఇంక మనల్ని. ఫస్ట్ కాస్టింగ్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు రాడ్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది బాగా. మన డిడ్లీ హంట్ కాడికి లైట్ వెయిట్గా ఉంది బాగా. ఇంత ఎర్లీ మార్నింగ్ చలికి సామాను చేపకి వణుకుతుంది అంటుంది. ఫస్ట్ చేప అయితే సక్సెస్ఫుల్గా అయితే బయటకు వచ్చిందనమాట.
చూడండి ఉంటుందా, 1 kg ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే కూల్. చూడండి మంచి సైజ్ అనమాట. పడ్డకాడ అయితే షార్ట్ అయింది అనమాట. బాగా పడ్డకాడే మింగేసింది ఫ్రెండ్స్. అసలు కొంచెం కూడా హ్యాండ్ రొటేషన్ చేయలేను నేను. వచ్చే ఒడ్డుకొచ్చే. రెండు అటాకులు మిస్ అయిన తర్వాత మూడో చేప అనమాట ఇది వచ్చింది. మూడో చేప. ఫస్ట్ చేప అయితే సక్సెస్ఫుల్గా అయితే బయటకు వచ్చింది అనమాట. చూడండి ఉంటుందా, 1 kg ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే కూల్. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే ఒకటి కొట్టుకొచ్చా, నేనైతే మొత్తం ఒక 5 కొట్టా. బాగా ఒకటి కొట్టుకున్నా పరిస్థితి ఒకసారి
బుల్బుల్ రాజా. అయితే నేను గుర్తుంది అనమాట. ఇది బాగా కొట్టుకొచ్చింది. వాడే ఫ్రాక్స్ చూపించిన సార్ నువ్వు అట్లా ఉడుకుతుంది అక్కడదేను. ఇది 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 మూడు కూడా 8 అడుగులు రావట్లేదు అనమాట. ఇది నేను కొట్టిన 5 చేపల ఫ్రాక్ అయితే మాత్రం ఇదండి. ఓకేనా? ఇవ్వాలక లేట్ అవుతుంది. తీసి